షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవాతి దేవుని మహాకృపను అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అందరం కూడా క్షేమం కలిగి సంతోషము సమాధానంతో ఉంటే పరలోకముందన్న దేవుడు మనల్ని చూచి ఎంతో సంతోషిస్తాడట్టు కృపను మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అయితే ఈ మాటకు ముందు వచ్చిన చూస్తే గనక, నీ జనులందరూ నీతిమంతులయందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుదురని యొక్క ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడిన మాటలు మనము చూస్తున్నాము. చూడండి, ఇక్కడ ఉదాహరణకి ఈ సమాజంలో మన యొక్క జీవితంలో అనేక సార్లు మనము ఒంటరి అనే ఫీలింగ్, మనకి ఎవరు తోడుగా ఉండట్లేదు, మనతో ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు సాయం కూడా చేయట్లేదు, ఏదో తెలియని ఒక భయంకరమైన స్థితిలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఇటువంటి స్థితిని అనుభవించిన వారమే. అయితే ఇప్పటికి కూడా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా అటువంటి స్థితిని కలిగి ఉంటే కనుక ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలమైన జనము? మనము కలిగి ఉన్న దేవాది దేవుని యొక్క బలాతిశయములే. ఆయనే మనకి తోడు, మనకు ఆదరణ, మనకు ధైర్యము. ఇదిగో నేనున్నాను, భయపడకము, జడియకము, నేను మీకు తోడుగా ఉంటాను. ఎన్నో 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 వచనాలు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా అటువంటి స్థితి వచ్చినప్పుడు కృంగిపోకుండా, బాధపడకుండా, నేను కలిగి ఉన్న దేవుడు జీవము గల దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. నాకున్న ఈ స్థితి ఇది ఇప్పటికే టెంపరీ. దీని తర్వాత దేవుడు దీనికి రెట్టింపు ఆశీర్వాదంతో నన్ను నింపబోతున్నాడు, నన్ను నిలబెట్టబోతున్నాడు. చూడండి, ఇక్కడ ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. మనము చేయవలసింది దేవుణ్ణి అడిగి ఎదురు చూడడమే. తగిన కాలమున తప్పకుండా నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది కూడా విశ్వాసం కలిగి నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తే గనక, అబ్రహాము ఎలాగైతే విశ్వాసానికి కర్తగా ఉన్నాడో, ఆయన పొందిన వాగ్దానాన్ని బట్టి, పొందుకున్న బహుమానాన్ని బట్టి, ఆయన చూపిన విశ్వాసాన్ని బట్టి విశ్వాసానికి కర్తను ఎలా పిలువబడుతున్నాడు, అటువంటి కృప నీకు కూడా కలగబోతుంది. అది ఎప్పుడంటే నీవు ఈ విశ్వాసంలో పడిపోకుండా, నువ్వు మొట్టమొదటిగా ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎటువంటి నిరీక్షణ అయితే నువ్వు కలిగి ఉన్నావో, వాటి ద్వారా నువ్వు జీవిస్తుంటే గనక ఖచ్చితంగా దేవాతి దేవుడు అంతటి గొప్ప బహుమతిని నీకు దయచేయటకు సిద్ధంగా ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చిన. ఇక్కడ కూడా చూడండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దేవునికి కొన్ని కొలతలు ఉంటాయి, కొన్ని సమయాలు ఉంటాయి. ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు. ఆయనకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ యొక్క మేలుల విషయంలో, మనకిచ్చే బహుమానాల విషయంలో, రక్షణ విషయంలో, అన్ని విషయాల్లో కూడా తగిన కాలమున నిర్ణయ కాలమున నీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా జరుగుతాయి. అటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండటమే మనము చేయవలసిన పని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ యొక్క శోధనలు వేదనలు వచ్చినప్పుడు జీవము గల దేవుణ్ణి కలిగిన మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయటమే, ఆయనకు విజ్ఞాపన చేయటమే, ఆయనకు మొర్రపెట్టుకుంటమే. మన దేవుడు ఆపత్కాలంలో నేను ఒక మొర్రపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవరైతే దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేస్తారో, ప్రభువా మీరే ప్రభువా నన్ను నా బాధ తీర్చేది, నేను మీ వైపే చూస్తున్నాను, మీ మీదే ఆనుకుని ఉన్నాను ప్రభువా, ఈ లోకంలో నాకు ఎవరు సహాయం చేయలేరు తండ్రి అని అడిగితే కనుక ఆయన జాలి గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆ ప్రేమతోటే మనల్ని అందరినీ ఆదరిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను నీ మీద కురిపించి ఖచ్చితంగా నిన్ను ఏ శోధన నుంచి అయితే విడిపించి నువ్వు అడిగవు దాని నుంచి తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నీవు చేయవలసింది, నేను చేయవలసింది ఏంటంటే దేవాతి దేవుని అడగటమే. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే ఆయన జాలి గల దేవుడు, మనందరినీ ఎంతో ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయని మన కొరకు అర్పించేశాడు కదండి. ఆయన కుమారుని అర్పించిన వాడు మనము ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు సహాయం చేయడా. కాబట్టి అనిరీక్షణతో, విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం, దేవుని యొక్క మేలును పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవాతి దేవుడు మనలందరినీ ఆత్మలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తగిన కాలమున, తగిన నిర్ణయ కాలమున మీ జీవితాల్లో నేను అనుకున్నది, నా చిత్తమును, నా యొక్క ప్రణాళికను నెరవేరుస్తానని ఈరోజు మాకు వాగ్దానం చేశారు ప్రభా. నాయన మా అందరి జీవితాల్లో తండ్రి ప్రభా ఉన్న అశాంతిని తొలగించండి, అసమాధానం తొలగించండి, కొరతను తొలగించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మాకు కావలసిన ఆ సమాధానం మాకు దయచేయండి ప్రభా. నిన్ను పొలు నడుచుని కృపను దయచేయండి. ఆయన పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి తండ్రి ప్రభా, పాపం నుండి, చీకటి నుండి నజరేయుడని యెహోవా మెస్సీయను విడుదల కలిగించి తండ్రి ప్రభా జీవపు వెలుగుతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని